మరి ప్రతి ఒక్కరికి అర్పణ నుంచి యెహోవా బహుమానం కదా, ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు కదా. మరి ఇది ఎందుకు ప్రతి ఒక్కరికి ఎందుకు ఇవ్వలేదు ఆలోచించండి. ప్రియమైన వాళ్ళరా, ప్రతి ఒక్కరూ ఈ బాధ్యతని భరించవలసిందే. ఏమంటే ఆమెతో దేవుడు వచ్చి మాట్లాడండి, ఏమంటే ఆయనతో దేవుడు వచ్చి మాట్లాడండి కనుకనే వారు ప్రత్యేకంగా ఉన్నారండి అని అంటామా? ఇదే సందర్భాన్ని మనం బాప్తిస్మా ఇచ్చే యోహాను దగ్గరికి వెళ్తే జకర్యాతో దూత మాట్లాడు. ఎవరు మాట్లాడుతుంది? బాప్తిస్మా ఇచ్చే యోహాను కోసం ఆయన పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిన వాడై గనుక నువ్వు మద్యమైనను ద్రాక్షరసమైనను తాకు అని ఆమెకు చెప్పడం జరుగుతుంది. ఈయన యాజకుడై ఉండి ఈయన ఈయన ఆ మాటని ఎలా నాకు తెలుస్తుంది అన్న మాటకి ఆయన మాట పడిపోయింది. చిన్న డౌట్ వచ్చినందుకు, అంటే ఏమైనా ఇన్సిడెంట్ ఏమైనా ఉన్నాయా అని అడగడానికి వద్దాను. ఓకే, ఏమండి ఈ విషయం అడగడానికి సందేహించినందుకు ఆయన సైలెంట్ అయిపోతాడు. ఏమండి ఇది అందరి జీవితంలో ఎందుకు జరగట్లేదు అంటే, దేవుడు ఒకప్పుడు ఒక్కొక్కరిని జాగ్రత్తగా ఎన్నుకొని ఇలాంటి జీవితాలు అందరికి కనబడాలని దేవుడు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా, ఏమండి ఈ అవకాశం అందరికి ఉందా? పరిశుద్ధాత్ముడు ఒకప్పుడు అందరి మీద వాలేవాడా, లేకపోతే అందరి మీద వాలేవాడా? అందరి మీద వాలాలన్న అవకాశం దేవుడు ఉంచినప్పటికీ దాన్ని అందరూ పొందుకోలేకపోయారు. ఇక మరి నాజీర్ ఎందుకు చేయాలి? ఆ వ్యక్తికి ప్రత్యేకంగా ఎందుకు ఉంచాడు? ఆ వ్యక్తి ఎవరు తెలుసు కదమ్మా? ఎవరైనా సంసోను. చూసారా ఎందుకైనా? ఎందుకంటే ప్రజలను రక్షించుకోవాలి. బాప్తిస్మా ఇచ్చే యోహాను మరి ఆయన పుట్టుగా ఏంటి పెద్దలు? ఇదిగో ప్రజలను దేవుడి కొరకు ఆయుధపరచాలి, దేవుని వైపు అందరినీ నడిపించాలి. ఆలోచించండి ప్రియమైన, ఇది అందరికీ అవకాశాన్ని దేవుడు ఇచ్చినప్పుడు కూడా ఇది ఆ అవకాశాన్ని పొందుకునే అర్హత లేదు కనుక అది అందరి మీదకి రాలేదు.